ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3 నెలల నుంచి రావాల్సినటువంటి వేతనాలను ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ఆసుపత్రి సిబ్బంది, అవుట్సోర్సింగ్ కార్మికులంతా, కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఆందోళన బాట పెట్టారు. ప్రస్తుతం కార్మిక సంఘాలు కూడా ఆందోళనకు మద్దతు తెలపడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అటు కార్మిక సంఘాల నేతలు, మరోవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సినటువంటి 3 నెలల వేతనాన్ని ఇంకా చెల్లించడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చెల్లింపులు జరపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు 1 కాదు 2 కాదు 3 నెలల కాలంగా కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలన్నీ కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి గత 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. కాంట్రాక్టులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ వైద్య విధాన పరిషత్ నుంచి డిఎంఈకి మారిన తర్వాత అంతకుముందు 575 మంది చొప్పున కార్మికులకి శాంక్షన్ ఉంది. కానీ డిఎంఈకి మెడికల్ కాలేజీగా మారిన తర్వాత 475 మంచాలకు మాత్రమే వాళ్ళు బిల్లు చేస్తూ ఉన్నారు. ఫైల్ అప్డేట్ చేయించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలల్లోనే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, ఈ జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. 14 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు, సమస్యను పరిష్కారం చేయట్లేదు. దాని ఫలితంగా జీతాలు రెగ్యులర్గా రావడం లేదు. 3 నెలల నుంచి జీతాలు లేకుండా ఇలా పస్తులతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులందరూ కూడా మాదే లేదు గవర్నమెంట్ అని చెప్పేసి పై అధికారుల పేరు చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ సూపరింటెండెంట్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జిల్లా మంత్రులు కూడా సీరియస్గా ఈ సమస్య పట్ల దృష్టి సారించట్లేదు. జిల్లా మంత్రి ఇక్కడే ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఇది డబ్బులతో ముడిపడి ఉంది, మన జిల్లా మంత్రిగా మీరు ఉన్నారు, ఇది పరిష్కారం చేయండి అని చెప్పేసి భట్టి గారి దృష్టికి తీసుకెళ్ళాం, తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి తీసుకెళ్ళాం, లోకల్ ఎమ్మెల్యే, అట్లా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకెళ్ళాం. ఎవరు కూడా ఈ సమస్యను సీరియస్గా తీసుకోవట్లేదు, పరిష్కారం చేయట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకనే తప్పని పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పెట్టారు. అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించేదాకా మా ఆందోళన కొనసాగుద్దని చెప్పేసి మేము తెలియజేస్తాం. గతంలో పలుమార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, కానీ సానుకూలంగా స్పందించలేదు. కానీ ప్రస్తుతం ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో జీతాలు ఇచ్చేంత వరకు ఈ సమ్మె కొనసాగించాలనేది మీ కార్మిక సంఘాలుగా సిఐటియు, టీఎస్ఐగా మేము ఆభిరపడుతున్నాం. పెరిగిన ధరలు ఒకేపు ఆకాశాన్ని అంటుతున్నాయి. కార్మికులకు వచ్చే వేతనాలు సరిపోవట్లేదు. ఇచ్చే వేతనాలు కూడా సక్రంగా ఇవ్వకపోవటం వలన కార్మికులకి ఇళ్ల కిరాయి, దుకాణాల దగ్గర కిరాయిలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఇవాళ హాస్పిటల్లో ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న ఈ కార్మికుల యొక్క దుస్థితికి కారణం ఈ పాలకులే. కాబట్టి వెంటనే వాళ్ళ జీతాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్తారు? ఎంతకాలంగా మీకు వేతనాలు రావట్లేదు? 3 నెలలు అయిందండి. 3 నెలల నుంచి ఇబ్బంది. ఇది 4వ నెల నడుస్తుంది. మేము ఎట్లా బతకాలండి? మేము ఏమైనా పని చేసి ఏమైనా జీతం అడుగుతుంటే వాళ్ళు స్పందించట్లేదు. ఇంకా బెదిరిస్తున్నారు, జీతాలు అడగొద్దు, పని చేయండి, అంతే చేయండి, వచ్చినప్పుడు ఇస్తామని అంటే మాకు రెంట్ కట్టాలి, ఇల్లు ఫీజు, స్కూల్ ఫీజులు కట్టాలి, చాలా ఇబ్బంది బాలవుతున్నాం. అడిగిన వాళ్ళకు టార్గెట్ చేసి వీళ్ళని తీసేయండి, వీళ్ళు అడుగుతున్నారు అని. అది కరెక్ట్గా కాదండి. సూపరింటెండెంట్ మాత్రం కరెక్ట్గా లేడండి. అసలు ఏం చెప్తున్నారు అధికారులు, వైద్యాధికారులు ఏం చెప్తున్నారు మీకు సమాధానం? మాకేం చెప్పట్లేదండి. వాళ్ళు వచ్చినప్పుడల్లా మళ్ళీ వారం అంటున్నారు. మేము నెల 15 రోజుల ముందులో నుంచే రికమెండేషన్ ఇచ్చినాం. మేము రికమెండేషన్ ఇస్తే మేము ధర్నాలో కూర్చోక ముందు మాకేం సమాధానం లేదు. కూర్చున్న తర్వాత వచ్చి వారం రోజుల తర్వాత మీకు ఇప్పిస్తాము, పైనుంచి ఆర్డర్ వచ్చి పైనుంచి చేస్తేనే బిల్లు మీకు వస్తాయి అంటున్నారు. మా జీతాలు మాకు ఇచ్చిన దాకా మేము కొనసాగిస్తాం. ప్రస్తుతం వారంతా కూడా ఆందోళన బాట పడుతున్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీగా మహా ప్రదర్శన కూడా సిద్ధమవుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులంతా కూడా దాదాపు 3 నెలల కాలంగా తమకు వేతనాలు చెల్లించడం లేదని అవుట్సోర్సింగ్ ఏజెన్సీని అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు జమ కాలేదని చెప్పి సమాధానం ఇస్తున్నారని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కార్మిక సంఘం నేతలు కూడా వారి ఆందోళనకు మద్దతు పలుకుతున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించాలని పలుమార్లు గతంలో వినతి పత్రాలు సమర్పించాము. పూర్తి వివరాలు వెల్లడించినప్పటికీ ప్రభుత్వ అధికారుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సానుకూల స్పందన కావచ్చు, సానుకూల సమాధానం రాలేదని కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీగా మహాప్రదర్శనగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ కేర్, అదేవిధంగా సెక్యూరిటీ, ఇతరత్ర విభాగాల్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ మహా ప్రదర్శనకు సిద్ధమయ్యారు. వారంతా ప్రస్తుతం మనం చూస్తున్నాం కొన్ని వందల మంది
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారంతా కూడా ప్రస్తుతం ఆందోళన పడడం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే విషయంలో అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఒకవైపు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి ప్రత్యామ్నాయంగా వారందరినీ కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటైజేషన్ విధులు నిర్వహించేందుకు మున్సిపల్ సిబ్బందిని ప్రత్యామ్నాయ సిబ్బందిగా కేటాయించారు. ప్రస్తుతం వారితోటే ఇతరత్ర శానిటైజేషన్ పనులు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. కానీ దీంతో అటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి మధ్య కొంత వాగ్వాదం కూడా తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మరి కొద్దిసేపట్లో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక నూతన యూనిట్ను ప్రారంభించబోతున్నారన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. మరోవైపు ఖమ్మం కలెక్టర్ను కలిసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ను కలిసి ఒకసారి విన్నవించుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నప్పటికీ పోలీసులు మాత్రం వారిని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నట్లు సదరు బాధిత కార్మికులు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 3 నెలల కాలంగా తమకు వేతనాలు చెల్లించడంలో అటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైందని, తక్షణమే తమకు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలతో పాటు కార్మికులు కోరుతున్నారు. ఇది వీడియో న్యూస్ ఇప్పుడు ఉదయ్ RTV ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. ఇక్కడగా శానిటైజేషన్ పనిచేస్తే సంవత్సరం నుంచి నడుస్తుంది. జీతాలు మేము ఎప్పుడు ధర్నా చేసినప్పుడల్లా 1 నెల జీతం వేస్తారు, 2 నెలలు ఆఫ్ చేస్తారు. మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ ధర్నా చేస్తేనే మాకు జీతం వేస్తారు, లేకపోతే లేదు. కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ రాలేదమ్మా, కాంట్రాక్ట్ ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. కాంట్రాక్ట్ అంటే 1,00,000 కోట్ల పెట్టలేదమ్మా. ఇక్కడ సూపరింటెండెంట్ ఇక్కడ ఇది హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అయిందంటే ప్రిన్సిపాల్ గారు కలిసి ప్రిన్సిపాల్ అనేది కదా, నా వల్ల కాదమ్మా, నేను కలిసి చెప్పండి. ఇక్కడ సూపరింటెండెంట్ ఆడమ్మలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పోవాలి అని అన్నారు. అంటే ఏదో మంచాలు తేడా ఉందంటే మంచాలు తక్కువ వచ్చారంటే ఎక్కువ జనం ఉన్నారని ఇది ఒకటి నిబంధన పెట్టారండి. నిబంధన పెడితే జనాలు ఉన్నారు, మంచాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మంచాలు ఉన్నప్పుడు ఈ మంచాల గురించి ఎవరు తెలుసుకోవాలి? ఇక్కడ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మాట్లాడుకోవాలి. వీళ్ళు హైదరాబాద్ పోవాలి, తెలుసుకోవాలి. ప్రిన్సిపాల్ కాడికి పోతే మీ సూపరింటెండెంట్ ఇక్కడ నుంచి లేచి హైదరాబాద్ పోతేనే ఇది గదిలిద్దమ్మా, లేకపోతే కాదండి, ఈ పద్ధతి ఇంతే నడుస్తుంది, నాకు సంబంధం లేదని ప్రిన్సిపాల్ సార్ చెప్పింది. మేము ఆయనకి రికమెండేషన్ ఇచ్చినాం, మేము ధర్నా చేస్తామని. ఇప్పుడు 2 నెలల మంది జీతం ఆగితే పోయిన నెల రికమెండేషన్ ఇచ్చినాం. 45 రోజులు అయిపోయింది. 45 రోజులు ఇచ్చినప్పుడు మేము 3వ తారీఖు ధర్నా చేస్తామని చెప్పినప్పుడు అమ్మ ఇంకా 10 రోజులు పట్టింది, ధర్నా చేయకండి, ఏంటి ఈ 10 రోజులు ఇంతే కొనసాగండి, డ్యూటీ చేయండి అని మాకు చెప్పాలి కదా, చెప్పలేదు. 3వ తారీఖు మేము ధర్నా కూర్చున్నాం. మా 3 నెలల జీతాలు 4 నెలలు అడుగుతుంది. ధర్నా కూర్చుంటే నిన్న వచ్చి సూపరింటెండెంట్ సారు, అమ్మ మీరు లేవండి, ఇక 1 వారం అయితే మీకు జీతాలు వస్తాయి, డిఎంఓ నుంచి లెటర్ రావాలి, డిఎంఓ నుంచి చేయాలి, హైదరాబాద్ నుంచి కదలాలి ఫైల్. అంటే ఆ ఫైల్ ఎవరు గదిలిస్తారు? సూపరింటెండెంట్ పోవాలి, కాడకు పోవాలి, హాస్పిటల్ అధికారులు పోవాలి. వీళ్ళు పోరు ఇక్కడే ఉంటారు, అది కదలదు. మాకు ఇప్పుడు 4 నెలల జీతాలు, పిల్లగాళ్ళకి 2సారి పడిపీచులు కట్టాలి, పడిపీచులు కట్టకపోతే పిల్లలు ఇంటికి పంపిస్తున్నారు. మరి పిల్లలు చదివించుకోవాలా, మేము అన్నం తినాలా, కిరాయి ఇల్లుకి డబ్బులు కట్టుకోవాలా, గిన్నెలు బయటేస్తున్నారు. చూస్తే రేట్లు పెరిగినాయండి, వస్త్రాలన్నీ రేట్లు పెరిగినాయి, మేము బతకలేకపోతున్నాం. మా జీతం మేము అడిగినాం. మేము ఎప్పుడు ధర్నా చేసినా ఇటు పోలీసు వాళ్ళు పిలిపిస్తాం, మున్సిపాలిటీ వాళ్ళు అంటే మాకు పంచాయతీ కాక వాళ్ళు పిలిపిస్తున్నారా? మాకు జీతం ఇస్తే మేము పని చేయడన్నామా? లేకపోతే మేము ఏమైనా హాస్పిటల్లో ఏమైనా సామాన్లు ఎత్తకపోతే మీరు పోలీసు వాళ్ళు పట్టిస్తారా? ఏంటండి ఎక్కడండి మా జీతం మాకు కావాలని మేము అడుగుతున్నాం. ఏంటంటే మేము అడిగినప్పుడల్లా ప్రతి నెల నవంబర్ నుంచి డిసెంబర్ జనవరికి వస్తుంది. ఈ 3 నెలలలో ఈ వారం రోజులలో పరిష్కారం, తర్వాత వచ్చేది మార్చి వస్తుంది. మళ్ళీ మార్చి దాంట్లో మళ్ళీ ఇంకో నెల పొడిగిస్తుంది. ఈ లోపల మేము ఆకలితో అమ్మాడిపోతున్నాం. అప్పుడు చేసి 30,000 రూపాయలు అట్లా వడ్డీ తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకుంటూ మళ్ళీ కొనసాగిస్తున్నాం. మన దినమైతే ఈ బస్సులన్నీ బయటకు సిరేసారు, ఎవరికి చెప్పుకోలేక బయటకు పోయి 5 రూపాయలు వడ్డీ చేసుకుంటాం. మా బాధ ఎవరు అర్థం చేసుకోవచ్చు. ఈ సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ కానీ ప్రిన్సిపాల్ కానీ మమ్మల్ని ఎంత ఇబ్బందులు ఎదురుపెడతారు. అదేంటంటే మేము ధర్నా చేస్తున్నామంటే ధర్నా చేస్తే మీరు జైలు ఫాలో అవుతారు, ఇబ్బందులు పడతారని చేస్తారు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మేము చేసే పని మాకు అడ్డం తిరిగి వాళ్ళతో పని చేపిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఈ అవస్థల నుంచి మాకు రావాల్సిన అమౌంట్ మాకు ఇచ్చేందుకని
అడుగుతున్నాం. కాంట్రాక్ట్ చేసిస్తున్నాం. మేము అక్కడ ఉద్యోగం చేస్తాము. ఇప్పుడు 2 సంవత్సరాలు కొత్త కాంట్రాక్ట్ నుంచి వచ్చారు. ఆయన సొంత డబ్బే కాంట్రాక్ట్ తీసుకున్నందుకు సొంత డబ్బులే 4 కోట్లు పెట్టిండ. ఇంకా బిల్లులు పెట్టకుండా మాకు జీతాలు ఇవ్వకుండా అది కరెక్ట్ కాదు. మేము ఎప్పుడు జీతం అడిగి కూర్చున్నా ఇంకో వచ్చే నెల వస్తాయిలే, బిల్లులు అయితేలే, బిల్లులు కాలేదు, ఈ 2 నెలలు ఆగండి, 10 రోజులు ఆగండి అంటున్నారు. మరి 2 నెలల నుంచి 3 నెలలు 4 నెలలు ఆగితే 1 నెల వేస్తున్నారు, 5 నెలలు ఆగితే 2 నెలలు వేస్తున్నారు. మరి మీరు ఎట్లా పెండింగ్ పెడితే మరి మేము ఎట్లా బతకాలయ్యా, మా పిల్లలయ్యా, భార్య భర్త కూడా ఇంటికి చేస్తున్నారు. మరి కష్టపడి పనిచేసే వాళ్ళకి మాకు జీతాలు ఇవ్వమంటే మీరు ఎట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. మాకు జీతం ఇచ్చిందాక మేము పోవాలంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు దించుతున్నారు రోడ్డు. మేము చేసేదాన్ని మేము జీతం అడుగుతున్నాం కానీ మరి మీరే కూడుతున్నారని మేము వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళని లాగితే వాళ్ళని కూడా రానియట్లేదని పోలీసు వాళ్ళు క్షమ ఏందమ్మా మీరు చేయరు, వాళ్ళని చేయలేరు. మాకు చెప్పేస్తే మేము ఎందుకు చేయం? మరి మా కొన్న కడుపు వాళ్ళకి ఉంది, మరి వాళ్ళు ఏమి చేస్తారయ్యా? అదే జీతం మాకు ఇస్తే మేమో చేస్తాంగా అని మేమంటే అట్లా పోతే ఇప్పుడు రావు జీతం. నెల పట్టింది, 2 నెలలు పట్టింది. మొన్న కూర్చో కలెక్టర్ కలిసి లెటర్ ఇచ్చిన, మరి మంత్రులు మినిస్టర్లు కలిసిన, వాళ్ళకు లెటర్లు పెట్టిన ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీరు చూసుకోవాలంటే కాంట్రాక్ట్ మీరు అడిగితే నేను కాంట్రాక్ట్ నిజమే కానీ అసలు సూపరింటారమ్మ వాళ్ళు హైదరాబాద్ పోవాలా, వాళ్ళు బిల్లులు పైకి తెచ్చుకొని రావాలి, వాళ్ళు బిల్లులు పెట్టాలి. నా సొంత డబ్బు ఎంత పెట్టినమ్మా, నా డబ్బులు నాకు ఇవ్వను, నేను పెట్టి నాకు ఇవ్వను, ఇంకెవరు నన్ను పెట్టుకోమని కాంట్రాక్ట్ మాట్లాడు. ఈ సూపరింట్ ఆర్ఎంఓ మధ్యలో ఆ కాంట్రాక్ట్ మధ్యలో మేము చాకరీ చేసి మేము నిరుపేదం మేము బలి కావాలా? వాళ్ళు వచ్చి ఎవరున్నారు, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఇంకో మీకు జైలు పాలవుతారమ్మా, మీకు జైలు పోతారు, మీ ఉద్యోగాలు పోతారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మిమ్మల్ని జైల్లో వేస్తారు, మీకు జీతము రాదని అంటే మేము చాకరీ చేసి సస్పెండ్ కావటానికి ఇక్కడ మేము చాకరీ చేసి మేము జైలుకు పోవటానికే. అందుకే సార్ ఎట్లా జైలు పోతామని ఇప్పుడు మేము వాళ్ళని చేయట్లేదు, మేము చేయట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.